హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను శోభ, మీ శ్రీకాకుళం అమ్మాయి. ఈరోజు రెసిపీ ఏంటంటే నా స్టైల్లో ఈజీగా ప్రాన్స్ కర్రీ అండి. ఇలా ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా బాగా ఫ్రై అవుతాయి. తర్వాత నేనైతే జీడిపప్పు యాడ్ చేశాను. నాకైతే చాలా ఇష్టం ప్రాన్స్ కర్రీలో జీడిపప్పు చాలా బాగుంటుంది. ఆ తర్వాత పచ్చిమిర్చి అండి. ఫ్రై అయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేనైతే ఆ వీడియో స్కిప్ అయిపోయింది. తర్వాత టమోటా యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, అవి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత అవి బాగా ఫ్రై అయిపోయి మగ్గిపోయి ఉంటాయి. ఆ తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి. తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ యాడ్ చేసుకోవాలి. వాటిని కాసేపు బాగా ఫ్రై చేయాలి, బాగా కలుపుకుంటూ. వాటిలో ఉన్న వాటర్ అంతా పోయేటట్టు కలుపుకోవాలి. మా ఇంట్లో అయితే ప్రాన్స్ కర్రీలో బిర్యానీ అంటే చాలా అంటే ఇష్టం అండి. నాకు కూడా చాలా ఇష్టం. మేము ప్రాన్స్ తెచ్చుకున్నప్పుడల్లా బిర్యానీ చేసుకుంటాం. ఆ తర్వాత కాసేపు మగ్గిన తర్వాత అందులో వాటర్ అంతా బయటకు వచ్చాక కొంచెం కారం యాడ్ చేసుకోవాలి. తర్వాత బాగా కలిపేసుకొని తర్వాత గరం మసాలా యాడ్ చేసుకోవాలి. నేనైతే ఎక్కువ మసాలా యాడ్ చేయను, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ యాడ్ చేస్తానండి. తర్వాత అవి బాగా ఫ్రై అయిన తర్వాత సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని బాగా ఉడకనియాలి. ఈ విధంగా కాసేపు కొంచెం దగ్గర అయిన తర్వాత ఈ టైంలో మనం సాల్ట్ అన్నీ సరి చూసుకొని ఇంకా పడతాయి అనిపించుకుంటే యాడ్ చేసుకోవాలి. నాలాగే మీలో ఎంతమందికి ఈ విధంగా ప్రాన్స్ కర్రీ బిర్యానీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. కంప్లీట్ అయిపోయిందండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.